మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మనకు ఈ సంవత్సరంలోనే రాశి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఉగాది రోజు తెలుసుకుంటూ ఉంటాం. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ సంవత్సరం మనందరి కోసం సుమన్ టీవీ వారు ప్రతి నెల మన యొక్క రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. ఈ సంవత్సరం ఏప్రిల్ 3వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు చైత్రమాసం. ఆ చైత్రమాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా మేషరాశి వారి విషయాన్ని చూసినట్లయితే మేషరాశి వారికి ఈ నెల చాలా వైభవంగా ఉండబోతుంది. మంచి ఉద్యోగము, ప్రమోషన్లు, తీర్థయాత్రల యొక్క ప్రయాణము, శుభకార్యాలు జరుపుట, సంగమనందు మంచి గౌరవము, నూతన వ్యక్తుల పరిచయములు, వస్తువాహన ఆభరణములు కొనుగోలు చేయుట, ఇవన్నీ కూడా శుభ ఫలితాలు ఉన్నాయి వారికి. కానీ ఈ సంవత్సరం వారు కొంత ప్రయాణ సమయాలలో కొంత జాగ్రత్త అవసరం. అలాగే వీరికి కొంత ఆరోగ్య ఇబ్బంది కూడా ఏర్పడే అవకాశం ఉంది. వీరు శ్రీరామ రక్షా స్తోత్రం అనేది ప్రతి నిత్యము కూడా పారాయణ చేసినట్లయితే ఈ నెల రోజులు కూడా వీరు చక్కటి ఫలితాలను పొందుతారు. ఇక వృషభ రాశి వారికి, వృషభ రాశి వారు ఈ నెల అనుకున్న పనులు నెరవేరుట, గృహమునందు శుభకార్యాచరణ చేయుట, నూతన వస్తువులు కొనుగోలు చేయుట, బంధుమిత్రుల కలయిక, పుణ్యతీర్థయాత్ర దర్శనము, ధన ధాన్య లాభములు, ఉద్యోగస్తులకు కొంత జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వారి పై ఆఫీసర్ల ద్వారా కొంత ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది. తీర్థయాత్రల ఫలితం వలన వీరికి శుభ పరిణామాలు ఏర్పడతాయి. వీరికి ఈ నెల చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఇక మిథున రాశి వారికి, అన్ని రంగాల వారికి కూడా కొంత ఆటంకములు, ఉద్యోగ భంగములు, విద్యాభంగములు, వీరు ప్రయాణ సమయంలో చాలా జాగ్రత్త వహించడం చాలా మంచిది. వీరికి వాహన ప్రమాదములు, వృధా సంచారం, అంటే ఏ పనికైనా సమయం వెళితే ఆ పనులు చక్కగా నెరవేరటం కాకుండా వెనుదిరిగి రావడం, అంటే ఖాళీ చేతులతో వెనుదిరిగి రావడం అనేది ఉంటుంది. గృహమునందు కొంత ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, స్త్రీ మూలకంగా కొంత నష్టములు, శరీరమందు అనారోగ్యము, అలాగే వీరికి కొంత ఏదైనా శస్త్రచికిత్సలు కూడా అయ్యే అవకాశం ఉంది. వీరు ఈ సంవత్సరంలో ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 27 వరకు కూడా వీరికి కొంత ఆరోగ్య ఇబ్బందులు కూడా ఉన్నందువలన వీరు ఆదిత్య హృదయం పారాయణ చేస్తే వీరికి ఆరోగ్య ఇబ్బందులు అనేవి కొంతవరకు మేలు కలుగుతుంది. ఇది మిథున రాశి యొక్క ఫలితం. ఇక కర్కాటక రాశి వారు, కర్కాటక రాశి వారి యొక్క విషయానికి వచ్చినట్లయితే ఈ మాసము అన్ని రంగాల వారికి కూడా విశేష లాభములు, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, శుభకార్యాచరణ చేయుట, నూతన వస్తువాహన ఆభరణ కొనుగోలు, బంధుమిత్రుల యొక్క కలయిక, తీర్థయాత్రల ఫలితములు, అలాగే విద్యార్థులకు ఉత్తీర్ణత పొందుదరు, మంచి ఆరోగ్యము, విశేష సంచారము కలుగును. అంటే ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి చాలా గొప్పనైనటువంటి కాలం అన్నమాట. చాలా మంచి కాలము ఈ నెల వారికి. ఈ నెలలో వారు చాలా ఆనందంగా జీవించడం జరుగుతుంది. ఇక సింహరాశి వారి విషయానికి వచ్చినట్లయితే బంధుమిత్రులతో విరోధము, అనుకున్న పనులు చెడిపోవుట, వాహన ప్రమాదములు, శుభకార్యాచరణ చేయటం వలన కొంత ధన వ్యయము, అలాగే నూతన వ్యక్తులను వీరు జాగ్రత్త పడవలసి ఉంటుంది. నూతన వ్యక్తుల
సాంగత్యం వలన వీరికి కొంత ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. నూతన పనులు తలపెట్టరాదు, తలపెట్టినట్లయితే అవి జరగవు. కనుక వారు నూతన పనులను తలపెట్టరాదు. కొంత జాగ్రత్తగా మెలగవలసినటువంటి అవసరం ఉంది. వీరు ఆపదోద్ధారక స్తోత్రం పారాయణ చేసినట్లయితే ప్రతి నిత్యము కూడా వారికి ఈ నెలంతా కూడా శుభ పరిణామాలు ఏర్పడతాయి. ఇక కన్యారాశి, ఈ కన్యారాశి వారి విషయానికి వచ్చినట్లయితే నూతన పనులు తలపెట్టుట, నూతన గృహ నిర్మాణము, నూతన వ్యక్తుల యొక్క పరిచయములు, తీర్థయాత్ర ఫలప్రాప్తి, దేవత గురుభక్తి, విందులు వినోదములందు పాల్గొనటం, మంచి ఆరోగ్యము, నూతన వ్యక్తుల పరిచయములు, స్త్రీ పురుషులకు వివాహం కానటువంటి వాళ్ళకి వివాహమయ్యేటువంటి అవకాశములు, వివాహ గడియలు వచ్చేటువంటి అవకాశములు, అలాగే బంధుమిత్రుల యొక్క కలయిక, ఇవన్నీ కూడా వీరికి ఉంటాయి. వీరు ఈ రాశివారు చక్కటి వైభవాన్ని పొందుతారు ఈ నెలలో. తర్వాత రాశి తులారాశి వారు. ఈ తులారాశి వారి యొక్క విషయానికి వచ్చినట్లయితే శుభకార్యముల వలన అధిక ధనాన్ని వ్యయం చేస్తారు, ఖర్చు పెడతారు. స్థాన చలనము, ప్రయాణమునందు వాహన ప్రమాదములు కలిగేటువంటి అవకాశం ఉంది. కావున ప్రయాణముల పట్ల కొంచెం జాగ్రత్త మెలగడం మంచిది. స్త్రీ మూలకముగా ధన నష్టము, మనోవిచారము, నమ్మిన వారు వలన మోసపోవటం, కుటుంబమునందు వైరము, అకాల భోజనములు, గృహమునందు అనారోగ్యము, జాగ్రత్తగా మెలగడం మంచిది. ఈ రాశివారు ఆదిత్య హృదయము మరియు శ్రీరామ రక్షా స్తోత్రం, ఈ రెండు స్తోత్రములను పఠించడం వలన ఈ నెల వీరు కొంత విజయాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ చాలా జాగ్రత్తగా మెలగడం మంచిది. ఇక వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారి విషయానికి వచ్చినట్లయితే గృహమందు శుభకార్యాచరణలు, వస్త్రములు, పుస్తక కిరాణా వ్యాపార రంగాల వారికి విశేష లాభములు, విద్యార్థులకు ఉత్తీర్ణత, మంచి విద్య లభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభిస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు చేయడం, తీర్థయాత్రలు జరుపుట, బంధుమిత్రుల కలయిక, సంగమునందు మంచి గౌరవం ఏర్పడుతుంది. ఈ రాశి వారికి ఈ నెల చాలా వైభవంగా ఉంది. వృశ్చిక రాశి వారికి అయినను వీరు శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణ చేయడం చాలా మంచిది. ఇక ధనుర్రాశి వారి విషయానికి వచ్చినట్లయితే గృహమందు కలహము, బంధుమిత్రాదులతో విరోధము, నూతన వ్యక్తులని నమ్మరాదు, వ్యాపార రంగాల వారికి కొన్ని నష్టములు, ఉద్యోగస్తులకి కొంత ఆటంకములు, వృధా సంచారము, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. కనుక వీరు ప్రతిరోజు నారాయణ కవచం పారాయణ చేసినట్లయితే వీరికి ఈ నెల చాలా చక్కగా ఉంటుంది. ఇక మకర రాశి వారి విషయానికి వచ్చినట్లయితే వ్యాపారమందు అభివృద్ధి, ఆరోగ్యము, శుభకార్యాచరణ జరుపుట, గృహ నిర్మాణములు, నూతన వస్తువులు కొనుగోలు చేయటం, ప్రయాణములందు లాభములు, గృహమందు సంతోషము, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బంధుమిత్రాదుల కలయిక, విదేశీ ప్రయాణములు ఉండును. మకర రాశి వారికి ఈ నెల అద్భుతంగా ఉంది. ఇక కుంభరాశి విషయానికి వచ్చినట్లయితే స్త్రీ మూలకముగా కష్టములు, అపనిందలు, అవమానములు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడులు, అధిక శ్రమయు, అనారోగ్యము, ఉద్యోగమందు ఆటంకములు, గృహమునందు కలహము, ఉద్యోగ భంగములు, నూతన వ్యక్తులను నమ్మరాదు, జాగ్రత్తగా మెలగవలేను. వీరు ఆదిత్య హృదయం పఠిస్తే వీరికి చక్కటి లాభాలు ఉంటాయి. కనుక కుంభరాశి వారు కొంత జాగ్రత్తగా మెలగడం మంచిది ఈ నెల. ఇక మీనరాశి విషయానికి వచ్చినట్లయితే మానసిక వ్యధ, వ్యాపారములయందు నష్టము, విద్యా భంగము, ఉద్యోగ భంగము, గృహమందు అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు, అనుకోని ఆపదలు మీద పడటం, బంధుమిత్రాదులతో విరోధములు, దుర్వార్తా శ్రవణం, అలాగే శస్త్రచికిత్సలు, ప్రయాణములందు జాగ్రత్తగా మెలగడం మంచిది. వీరికి అనుకోని ప్రమాదాలు ఎక్కువగా ఉన్నందువలన వీరు ప్రతి నిత్యము కూడా ఉదయం సాయంకాలం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసినట్లయితే వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇవి చైత్రమాసమందు అనగా ఏప్రిల్ 3వ తేదీ నుండి 27వ తేదీ వరకు ద్వాదశ రాశి యొక్క ఫలితములు. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.